కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆదేశాలతో విజయోత్సవ సభలు ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు కార్యాలయం నుంచి అచ్యుతపేట జంక్షన్, సర్పవరం జంక్షన్, రమణయ్యపేట, నాగమల్లితోట జంక్షన్, గైగొలుపాడు మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్పవరం జంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఎస్ దాసు, సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, కాకర్లపల్లి చలపతి, కాకినాడ పార్లమెంట్ జిల్లా నుంచి వచ్చిన మండల ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ తీసుకుని షెడ్యూల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సర్పవరం జంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ కి పూలమాల వేసి అక్కడ కేక్ కటింగ్ చేసిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ మీదుగా అల్లూరు సీతారామ బొమ్మ దగ్గర నుంచి మళ్ళీ సర్పవరం జంక్షన్కి వచ్చి సర్పవరం జంక్షన్ ఊళ్ళోంచి మళ్ళీ ఇదే ఆఫీస్ దగ్గరికి వచ్చి మీరంతా కూడా క్రమశిక్షణగా ర్యాలీ చేసి ఇక్కడ భోజనం చేసి వెళ్ళాలని మనం అందరినీ కోరుకుంటూ. నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అయింది. వాళ్ళకి ఒక సంవత్సరం క్రితం ఒక రాష్ట్ర పరిపాలించేవాడు. ఆ రాష్ట్ర పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలన సాగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎవరికి కూడా సామాన్య మానవులు నిద్ర పట్టిన పరిస్థితి, ఇవాళ పరిస్థితి చూస్తే సామాన్య మానవుడు కూడా గుండెల మీద చేసుకుని ఈ సంవత్సర కాలంలో పడుకునే పరిస్థితి. దానికి కారణం ప్రభుత్వం రామరాజ్యం వచ్చింది, రావణ రాజ్యం పోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రామలక్ష్మణులాగా పరిపాలన చేస్తున్నారు. వీరి యొక్క పరిపాలనలో 3 పూలు 6 కాయల్లాగా జరగలుగుతుంది. ఈ సంవత్సర కాలంలో మనం అందరం చూసాం. ఇవాళ మనకు వచ్చిన రోడ్డు చూడండి, రోడ్లు వేస్తున్నారు, గుంతలు లేని రోడ్లు. గతంలో అయితే గుంతలో నిలుపుకుని రోడ్డు ఎక్కడ ఉందని చెప్పి దేశం కూటమి మరియు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మనకి పోతూ గత ప్రభుత్వం అప్పు చెత్త ఇష్టం జరిగింది. ఆ చెత్త శుభ్రం చేసుకోవడానికి సంవత్సరం పట్టింది. ఇప్పుడు నుంచి అన్ని జనాలకి అందరికీ అందవలసిన పథకాలు ఇప్పటికే మనం దీపం పథకం పెట్టాం. ఇలాంటి పథకాలు అందరూ ఏదో పథకాలు రాలేదంటున్నారు. లాస్ట్ టైం వచ్చిన పథకాలు కాక మన ఇదివరకు పాత పథకాలు కూడా కలిపి చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన టోటల్ పథకాలకి సోషల్ వెల్ఫేర్కి ఇచ్చిన దానికంట ఈ 5 సంవత్సరాల్లో రెట్టింపు అమౌంట్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రజలందరికీ అందుతూ జరుగుతుంది. పరిశ్రమలు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి లెక్కెట్టుకోండి, 20 లక్షల పైనే వస్తాయి. అది మనకి భవిష్యత్తు. ఎంచేతంటే ఇదంతా చిన్న విషయం కాదు, మన ఆదాయం దాన్ని బట్టే పెరుగుతాయి. అలాగే అమరావతి, అలాగే పోలవరం, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మన ఇదివరకు మన పిచ్చి ఆయన ఏం చేసేవాడు, వెళ్ళి ఒక్కటి కూడా అడిగేవాడు కాదు. అక్కడ ఏం జరుగుతుందో ఢిల్లీ వెళ్తే బయటికి చెప్పేవాడు కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ముందు రోజు చెప్తారు, అయిన తర్వాత మనకి ఏ వచ్చినాయో చెప్తారు. అది కెపాసిటీ అంటే. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన